శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కుజుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన కారణం చేత వాటిని ఆ యొక్క రోజులను ఆ యొక్క పరిస్థితిని రుచక యోగము అంటారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకంలో మీ యొక్క జాతకంలో కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషంలో కానీ లేకుంటే వృశ్చికంలోకి కానీ ప్రవేశించినప్పుడు విశేషంగా అది రుచక యోగం అనేటువంటిది అంటారు. ఇలా చాలా ఉంటాయి. గజకేసరి యోగం, పరివర్తన యోగం, శశమహాయోగం, శశిమహాయోగం, సౌమ్య యోగం, ఇలా చాలా రకాలైనటువంటి యోగములు ఉంటాయి. అయితే ఈ రుచక యోగం ఉన్న సమయం నందు సాధారణంగా బయట అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఈ జాతకం వారికి అద్భుతంగా ఉంటుంది, ఇక వీరికి ఎదురే లేదు, వీరు పట్టిందల్లా బంగారం, ఇక వీరు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు, ఇలా ఎన్నో రకాలైనటువంటి చెబుతూ ఉంటారు. ఖచ్చితంగా యోగం యోగమే, కానీ ఎటువంటి యోగం ఉన్నా మనకు ఏ కష్టము లేకుండా ఉండడం మాత్రం ఉండదు. ఇంకా ఈ రుచక యోగాలు, గజకేసరి యోగాలు వచ్చినప్పుడు కష్టం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కష్టే ఫలి. మనకి కుజుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఎక్కువ కష్టపెడతాడు. ఆ కష్టపెట్టిన తర్వాతకు సుఖాన్ని ఇస్తాడు. సో అంటే బాగా కష్టపడ్డా కానీ ప్రతిఫలం లేనటువంటి పరిస్థితుల నుండి కష్టపడ్డ దానికి తగిన ప్రతిఫలానికి మించిన ప్రతిఫలం ఇవ్వడం మంచిదే కదా, దాన్ని యోగం అంటారు. అలాంటి యొక్క రుచక యోగంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది లాభిస్తుందా, ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రథమం కేతుగ్రహంచ, తృతీయం శుక్ర సూర్యగ్రహ, చతుర్థే బుధ కుజాః, సప్తమే రాహుగ్రహ, అష్టమ శనేశ్చర. సాధారణంగా ఏంటంటే ఈ యొక్క ద్వాదశ రాశుల్లో కూడా సింహరాశి వారికి ఎప్పుడు కూడా ఒక దేశ నాయకుడికి, ఒక రాష్ట్ర నాయకుడికి, ఒక ప్రాంతానికి సంబంధించిన నాయకుడికి, ఒక జట్టు నాయకుడికి ఏ ఏ ఇబ్బందులు వస్తాయో ఆ పరమైనటువంటి ఇబ్బందులు ఏదో రకంగా వస్తాయా అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ఒక ప్రాబ్లం పోయింది అనుకుంటే మరొకటి, ఒకటి పోయింది అంటే మరొకటి, అంతే కదండి. కుటుంబంలో కుటుంబ పెద్ద ఉన్నాడు అనుకోండి, నలుగురు పిల్లలుంటే ఒక పిల్లవాడికి ఆరోగ్యం బాగాలేదు, ఆసుపత్రికి తీసుకెళ్ళొచ్చేసరికి అంతకుముందు ఇతనికి ఉన్నటువంటి జబ్బు ఇంకొకరికి అంటుతుంది, ఇతను మళ్ళీ తీసుకెళ్ళాలి. కాబట్టి ఇది ఒక సర్కిల్లా ఉంటుందన్నమాట, సైకిల్. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అంటే చెప్పడం కష్టం. అదేవిధంగా వీరి ఇబ్బందులు, వీరి కష్టాలు, వీరి ఆనందాలు, వీరి సంతోషాలు కూడా అలాగే ఉంటాయి. అందులో భాగంగా వీరికి లగ్నాత్ కేతువు, అలాగే సప్తమంలో రాహువు. ఎప్పుడైనా సరే లగ్నంలో కేతువు ఏంటంటే విపరీతమైన ఆలోచనలు తెప్పిస్తాడు. ఉదాహరణకు చెప్తే మీకు ఒకటేసారి ₹1,00,000 వచ్చాయి. ఒక 2 రోజులకో 3 రోజులు కష్టపడితే ₹1,00,000 వచ్చాయనుకోండి. వెంటనే మీ ఆలోచన ఎలా స్ట్రైక్ అవుద్దంటే, నేను 3 రోజులు కష్టపడితేనే నాకు ₹1,00,000 వచ్చాయంటే నేను నెల రోజులు కష్టపడతా, దానికి తగ్గటువంటి ఎక్విప్మెంట్ అన్నీ కూడా అప్పు చేసైనా కొందాం, ఎందుకంటే నేను 3 రోజులు కష్టపడితే నాకు ₹1,00,000 వస్తాయి కదా అని అప్పు చేసి ఎక్విప్మెంట్ కొని కూర్చుంటే అప్పుడు ఏమీ జరగదు. కాబట్టి ఆలోచన ధోరణిలో భాగంగా, ఎనాలిసిస్ చేసేటువంటి ధోరణిలో భాగంగా జాగ్రత్తగా ఎనాలిసిస్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోకండి. తర్వాతకి విపరీతమైనటువంటి కుటుంబ కలహాలు కూడా రావచ్చు. ఉన్నటువంటి టైం అలాంటిది, చాలా జాగ్రత్తగా ఉండండి. అష్టమంలో శని. ఎప్పుడైనా సరే 8th హౌస్లో శని ప్రమాదానికే కారణం. ఇప్పుడు శనికి ఉన్నటువంటి చండాల యోగం అనేటువంటిది మరొక 2 నెలల్లో పూర్తవుతుండొచ్చు. తర్వాతకు మళ్ళీ మీకు పూర్వపు ఉన్నటువంటి కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. అలాగే వీరికి తృతీయంలో శుక్రుడు, అలాగే సూర్యుడు. శుక్రుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చినా మళ్ళీ కలిసిపోతారు. కానీ వీరికి ఉన్నటువంటి పేరు ప్రతిష్ట ఇంట్లో కానీ బయట కానీ ఇబ్బంది అయితే ఎంత కష్టం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీరికి ఉన్నటువంటి ఆ కష్టములన్నీ కూడా అనవసరమైనటువంటివి ఆపాదించబడడం జరుగుతుంది. ఇక ప్రత్యేకంగా చూసుకుంటే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధ కుజులు వీరికి విశేషమైనటువంటి లాభాన్ని ఇస్తారు. అయితే ఇంతకు మునిపే చెప్పాను, ఎప్పటికీ ఈ యొక్క సింహరాశి వాళ్ళు కనుక వాళ్ళ పని వాళ్ళు అలా చేసుకుంటూ పోతే ఎప్పుడు కాన్స్టెంట్గా వచ్చేటువంటి లాభం వస్తుంది.
ప్రయోగాత్మకమైనటువంటి పనులు ఏం చేసినా ప్రమాదము. ఇక వీరికి విశేషంగా 12వ ఇంట గురుగ్రహ సంచారం. ఏదైనా ఒక ప్రోడక్ట్ విషయంలో కానీ, ఏదైనా ఒక వస్తువు విషయంలో కానీ డబ్బులు ఖర్చవుతాయి. ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా దాని నుంచి వీరికి రిటర్న్స్ వస్తాయి. కానీ ఈ నిమిషం కష్టపడ్డ డబ్బు మొత్తం అంతా కూడా ఒక వస్తు రూపేణా వీరు ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక విశేషంగా ఇవన్నీ గోచారరీత్యా చెప్పే విషయంలో మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పంపిస్తే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో పంపించడం, మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. మీతో మాట్లాడేటప్పుడు నేను కాల్ రికార్డ్ కూడా చేయమని చెప్తాను. ఎందుకనంటే మళ్ళీ నాకు కాల్ చేయకుండా మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏమున్నా మళ్ళీ అందులో వెతుక్కోవచ్చు. ఇక అందరూ కూడా ఏ మంత్రం చదవాలి, రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా ఉన్నటువంటి గ్రహస్థితులు గోచారం ప్రకారంగా ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. వీరిప్పుడు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి? రుచక యోగము అనగానే కుజుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్న కారణం చేత విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరాధన, అలాగే కుజగ్రహానికి సంబంధించిన జపము వీరికి విశేషమైనటువంటి శక్తినిస్తుంది. ఇందులో భాగంగా సర్ప సంబంధిత దోషములు ఉన్న వారికి కూడా ఆ దోషములన్నీ పోతాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాలు వారు నిత్యము ఈ రుచక యోగం ఉన్న నెల రోజులు చదువుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. అందులో భాగంగా నవనాగుల యొక్క మంత్రం ఉంటుందండి. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తథ. ఈ నవనాగులు కూడా చూసుకుంటే మనకు శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుంచి మొదలు పెడితే విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి పద్మనాభుడి వరకు కూడా పూర్తిగా 9 సర్పముల యొక్క నామములు నిత్యం 11 సార్లు పఠించిన మేరగా వారికి ఉన్నటువంటి సర్పదోషం అనేటువంటిది పోతుంది. అలాగే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోపశాంతయే. ఈ మంత్రం చదవడం వల్ల కూడా విశేషంగా మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం అనేటువంటిది పోతుంది. ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఈ నెల రోజులలో విశేషంగా ఎక్కడైనా సరే మంగళవారం నాడు ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి ధోవతి అంటే పంచలో కందిపప్పు 7 కేజీలు పెట్టి దానం చేసిన మేరకు జాతకరీత్యా ఉన్నటువంటి కుజదోషం పోతుంది. ఇంతకు మించి పెద్ద పెద్ద హోమాలు పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే సర్ప సంబంధిత దోషములు పోవాలి అనంటే ఈ నెలలో ఎక్కడైనా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళండి. ఉదాహరణకు మోపిదేవి దగ్గరలో ఉందనుకోండి, మోపిదేవికి వెళ్ళండి. అక్కడ దేవాలయ ప్రాంగణంలో మీకు ఎక్కడైనా కాస్త మట్టి దొరికితే తెచ్చుకోండి. ఇలా 6 స్కంద క్షేత్రాలు దర్శించి ఆ క్షేత్రముల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని రండి. ఆ తర్వాతకి అదంతా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నాడు కూడా మొదలు నీళ్ళలో కాస్తంత మట్టి వేసుకొని స్నానం చేసిన తర్వాతకి మీరు నార్మల్గా స్నానం చేసేయచ్చు. వీటినే మృత్తిక శౌచ నివారణము అంటారు. శరీరానికి ఉన్నటువంటి సర్ప శౌచం ఏదైనా ఉంటే ఈ మృత్తికం అంటే మట్టి ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది. కాబట్టి విశేషంగా ఈ యొక్క మృత్తికా స్నానము వీరికి దోషములు సర్పదోషములన్నీ కూడా పోయేట్టుగా చేస్తుంది. ఈ రుచక యోగమున్న కార్తీక మాసంలో నాగ ప్రతిష్టలు చేయించడం వల్ల కూడా విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా చేయడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం ఉంటుందండి. సుబ్రహ్మణ్యాష్టకం కానివ్వండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శ్లోకం కూడా ఉంటుంది. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతిం మహాజ్యోతిం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ విధంగా ఆ యొక్క మంత్రం చదివిన విశేషంగా జాతక సంబంధిత దోషములు, కుజదోషములు, సర్పదోషములు పోతాయి. ఇక చాలామంది ఏంటంటే పేరు ఒక్కటే చెప్పేసి నా జాతకం చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా జాతకం కావాలి అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం మీకు అందించడం జరుగుతుంది. అయితే ఈ జాతకం నేను ఖచ్చితంగా 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. డీటెయిల్డ్గా జాతకం గురించి 15 నుంచి 20 నిమిషాల వరకు మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.